everyone, I'm Madhvi Reddy, certified financial planner. So welcome to my channel. సో అంతా కూడా రూపీ ఫాల్ గురించే మాట్లాడుకుంటున్నారండి. సో అవర్ రూపీ హ్యాస్ డిప్రిషియేటెడ్ ఆల్ టైమ్ లో ఎగెనిస్ట్ డాలర్. అంటే మనకి జస్ట్ కొన్ని మనకి మంత్స్ ముందు చూసుకున్నట్లయితే 85 రూపీస్ ఉండేది. ఇప్పుడు దాదాపుగా 90 రూపాయలు అంటే ఒక్క డాలర్ని మనం బై చేయాలంటే మనం ఇప్పుడు 90 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. అది డెఫినెట్గా మన డే టు డే లైఫ్లో కూడా కొంత ఇంపాక్ట్ అనేది చూపిస్తుందండి. దానికి అసలు కారణాలు ఏంటి? ఈ విధంగా 90 రూపీస్కి అవ్వడానికి మనం కారణాలు కానీ మనం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అనేది స్టక్ అయిపోవడము ఒకవైపు, ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు. సో దాని గురించి కూడా మనకి దీనివల్ల ఏమవుతుందంటే 50% టారిఫ్స్ ఎప్పుడైతే వేశారో ఎక్స్పోర్ట్స్ అనేవి కొంచెం మనకి తగ్గాయండి. దానివల్ల ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరిగింది. సో ఈ విధంగా మన రూపీ వాల్యూ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల ఎఫ్ఐఐస్ కూడా మనీ అనేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నుంచి విపరీతంగా ఆల్మోస్ట్ ఒక 2 lakh crore వరకు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కంటిన్యూస్గా సెల్ చేస్తూనే ఉన్నారు. సో ఫారిన్ ఫ్లోస్ అన్నీ కూడా మన ఇండియన్ మార్కెట్స్లో సెల్ చేసి బయట కంట్రీస్కి తీసుకువెళ్తున్నారు. అది ఒక రీజన్గా చెప్పొచ్చు. సో ఈ విధంగా మనకి ప్రాపర్గా ఈ విధంగా మనకి ట్రేడ్ డెఫిసిట్ కానీ లేకపోతే యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్ స్టక్ అవ్వడం కానీ ఎఫ్ఐఐస్ ఫ్లోస్ అన్ని అవుట్ ఫ్లోస్ వల్ల కానీ ఈ రూపీ అనేది రోజుకి మనకి 90 వరకు వచ్చేసింది. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏమవుతుంది? సో ఫస్ట్ ఇంపాక్ట్ ఏంటంటే ఆల్రెడీ చూసాం, స్టాక్ మార్కెట్ అనేది కొంచెం ఈ రూపీ డిప్రిషియేషన్ వల్ల కొంచెం కరెక్ట్ అయిందండి. అలానే మన డే టు డే లైఫ్లో మన కామన్ పర్సన్కి మనం తీసుకున్నట్లయితే ఎక్కువగా ఆయిల్ అనేది మనము ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. సో 80% ఆయిల్ వీఆర్ ఇంపోర్టింగ్ అండ్ ఫర్ దట్ వీ హ్యావ్ టు పే మోర్. ఇప్పుడు ఎందుకంటే ఆ కరెన్సీని మనం అదే కరెన్సీ ఉంటుంది, $62 $64, బట్ మనం ఇప్పుడు ఆ డాలర్స్ పే చేయాలి అంటే మన ఇండియన్ మనీ అనేది ఇంకా ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది కన్వర్ట్ చేయడానికి. సో దానివల్ల మనకి ఏవియేషన్లో అక్కడ క్రూడ్ ఆయిల్ ఏవియేషన్ ఫ్యూల్ బై చేసినప్పుడు కూడా అక్కడ కాస్ట్లీ అవుతుంది. సో మేబీ టికెట్స్ కూడా కాస్ట్లీ అవ్వచ్చు, అలానే పెట్రోల్ కూడా కొంచెం కాస్ట్లీ అవ్వచ్చు. సో ఈ విధంగా ఎక్కడైతే ఆయిల్ని మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం మనకి డెఫిసిట్ అనేది మనకి కనిపిస్తుందండి. ఇంపోర్ట్ బిల్ అనేది పెరిగిపోతుంది. సో ఇంకా మనకి ఎవరైతే అబ్రాడ్లో ఉన్నారో, అంటే మీ పిల్లలు అబ్రాడ్లో చదువుకుంటూ ఉండొచ్చు, వాళ్ళకి ఇప్పుడు అది $2,000 ఫీజేనండి. ఫీజు అయితే ఏం మారలేదు, కానీ ఇప్పుడు ఆ $2,000ని మనం అప్పుడు 85 రూపీస్ పర్ డాలర్ పెడితే ఇప్పుడు 90 రూపీస్ పెట్టాలి. సో దాదాపుగా చాలా వరకు మీకు కాస్ట్లీ అయిపోతూ ఉంటుంది. అలానే మీరు ట్రావెల్ చేయాలన్నా ఇప్పుడు అది కాస్ట్లీ అయిపోతూ ఉంది. అలానే అక్కడ మీకు ఎవరైనా అక్కడ మీకు బోర్డింగ్ అదంతా కూడా మీకు ఎక్స్పెండిచర్ ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్తుంటే అది కూడా మీకు చాలా భారంగా ఉంటుందండి. సో దీస్ ఆర్ ఆల్ ఎలిమెంట్స్ మనం చూసామో. పాజిటివ్ అయితే ఎవరైతే ఎక్స్పోర్ట్స్లో ఉన్నారో ఐటీ కానీ ఫార్మా కానీ జెమ్స్ అండ్ జ్యువెలరీ టెక్స్టైల్స్ వీళ్ళందరికీ కూడా పాజిటివ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.